అందరికీ నమస్కారం. నేను మీ రావేంద్ర. ప్రెజెంట్ వచ్చేసి మనము మంత్రాలయం శ్రీ రావేంద్ర స్వామి మఠం దగ్గర అయితే ఉన్నాం. కొత్తగా మా ఛానల్ చూసినప్పుడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ క్లిక్ చేసి మా ఛానల్ నుంచి అన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడు వచ్చేసి మొత్తం అంతా మీకు మంత్రాలయం అంతా ఎక్స్ప్లోర్ అయితే చూసాను. ఇక్కడ అంతా కూడా కొత్తగా అయితే కట్టారు, మీరు కూడా చూడవచ్చు చుట్టూ అంతా కూడా. అలాగే లోపల పక్కన అంతా కూడా బాగుంది, అదంతా కూడా మీకు చూపిస్తాను. అన్నదాన సత్రం అంట అవన్నీ కూడా ఇక్కడంతా చూడండి ఎంత బాగుంది. లైటింగ్ అంతా కూడా ఇదంతా కొత్తగా అయితే చేశారు. ఆర్చ్ కానీ తర్వాత వచ్చేసి చుట్టూతో డెకరేషన్ కానీ ఎంత నీట్ గా చేశారు అంతా కూడా మీరు చూడొచ్చు. అలాగే ఇక్కడ మనము కోనేరు పోయి నది దగ్గర పోయే చోట కూడా అంతా డెకరేషన్ అయితే చేశారు, అదంతా కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ లోపల పక్కన పూజ తిరిగేదానికి మనకి స్క్రీన్ కూడా చేసి పెట్టారండి. మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. మనకి బయట లోపల జరిగే స్వామివారికి అంతా అభిషేకాలు కానీ ఏమైనా సరే మనం ఇక్కడ నుంచి అయితే చూడొచ్చు. మీకు క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది, ఎంత క్లియర్ గా అంటే అంత క్లియర్ గా. ఓకే అండి, వీడియో అయితే కొంచెం లెంత్ అయితే ఉంటుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. అలాగే పార్ట్స్ వైజ్ అయితే చేస్తున్నాం. మేమైతే అంతా కూడా రెడీ అయితే చేసాము. మేము అక్కడే వంట చేసుకోవాలనుకునేసి మేము నదికి ఎదురుగున్న కాటేజెస్ లో అయితే తీసుకోవాలనుకుని డిసైడ్ అయితే అయిపోయినామండి. అంత లగేజ్, చిన్న గ్యాస్ స్టవ్ అలాగా అన్నీ కూడా పెట్టేసుకున్నాము రెడీగా. కొన్ని బియ్యం బ్యాళ్ళు, ఉప్మా రవ్వ, బొరుగులు అట్లా అన్ని రకాలైతే పెట్టుకున్నాము వంట చేసుకోవాలని. ఇప్పుడైతే మేము 2 కార్లు అయితే బయలుదేరాము. మేమంతా కూడా ఒక కార్లో, తర్వాత మా అమ్మ, మా నాన్న, మా అత్త, మామ, మా తమ్ముడు అంతా కూడా వేరే కార్లో అయితే బయలుదేరాము. ఓకే అండి, ఇక్కడ మనం బళ్ళారి రోడ్ ఉంది కదా, అనంతపురం బళ్ళారి రోడ్లో ఎంజీ పెట్రోల్ బంక్లో పెట్రోల్ కొట్టించేసి అయితే మేము బయలుదేరామండి. దీంట్లో మ్యాక్సిమం అయితే రూటే ఉంటుంది. సెకండ్ పార్ట్లో ఇంక మనకు మొత్తం అంతా కూడా మంత్రాలయము తర్వాత అదంతా చూపిస్తాను. అలాగే పంచముఖి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇవన్నీ కూడా కొన్ని కవర్ అయితే చేస్తానండి. ఇది వచ్చి తపోవనం సర్కిల్, అనంతపురంలో తపోవనం సర్కిల్ దగ్గరికి అయితే వచ్చాము. పోయే రూట్లో గుత్తి రాకముందు మనకు బాట సుంకలమ్మ అని వస్తుంది. బాట సుంకలమ్మ దేవిని దర్శించుకొని మనమైతే మంత్రాలయంకి అయితే వెళ్తాం. గుత్తి హైవేలో కాకోకుండా గుత్తి ఊర్లోకి పోయేసి మనము లెఫ్ట్ సైడ్ పోలీస్ స్టేషన్ పక్కనే లెఫ్ట్ సైడ్ తిరిగామంటే సందులో అక్కడ మనకు 2 వేస్ వస్తాయండి. ఒకటి గుందకల్ పోయే రూటు, ఒకటి ఆదోని పోయే రూటు. అదొకటి గుర్తుపెట్టుకోండి మెయిన్. లేదంటే స్ట్రైట్ కొట్టేశారంటే మళ్ళీ ఇంకా హైవేకి వెళ్ళిపోతాం, మళ్ళీ లాంగ్ వెళ్ళి మళ్ళీ తిరుక్కొని లేదా వేరే రూట్లో పోవాల్సి వస్తుంది. మళ్ళీ వెనక్కి వచ్చేది అట్లా అయిపోకుండా అనంతపురం మీదుగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా సరే మంత్రాలయంకి గుత్తి ఊర్లోకి పోయేసి అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర పక్కనే ఉన్న లెఫ్ట్ సైడ్ తిరిగామంటే మనకు అక్కడ 2 వేస్ వస్తాయి. ఒకటి గుందకల్ పోయే రూటు, ఒకటి ఆదోని పోయే రూట్. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి, మిస్ అయితే చేసుకోవద్దండి. ఒకవేళ మీరు వేరే ఊరు అంటే కడప లేదంటే ఇట్లా వచ్చినా కూడా గుత్తి ఊర్లోకి వస్తారు కాబట్టి అక్కడ నుంచి కూడా మీరైతే మంత్రాలయంకి అయితే వెళ్ళొచ్చు. ఇదంతా మనకు హైవే, ఆల్మోస్ట్ ఆల్ చాలా మటుకు హైవే ఉంటుంది కాబట్టి ఫాస్ట్గానే అవుతుందండి, సాగుతుంది. మనకి ఎక్కడా కూడా ప్రాబ్లం అయితే లేదు. రూట్ అంతా కూడా చాలా బాగుంది, నీట్గా ఉంది రూట్ అంతా కూడా. ఎక్కడ అంతే గుంతలు కానీ వన్ వేలు కానీ ఇవన్నీ కూడా చాలా మటుకు లేవు, చాలా తక్కువ. ఇది వచ్చేసి మనకు అనంతపురంలో ఇస్కాన్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చాము. మధ్యలో వచ్చేసి ఇక్కడ టీ కప్ ఆకారంలో ఉన్న టీ స్టాల్లో మనం టీ తాగేసి మరి వెళ్తాము. ఇక్కడ మనకు వచ్చే ముందుగానే చెప్తున్నాను కొన్ని చోట్ల. ఇది వచ్చేసి మన అనంతపురం ఇస్కాన్ టెంపుల్ అండి. రథం ఆకారంలో ఉన్న ఇస్కాన్ టెంపుల్ మన అనంతపురంలో ఉంది, అందరికీ తెలిసిందే అదే. ఇది వచ్చేసి పామ్రాయ్ అండి, పామ్రాయ్ దాటాము. మీకు అక్కడ వచ్చేసి అలాగే అక్కడ మీకు సెకండ్ పార్ట్లో రూమ్స్ ప్రైజెస్ ఎంత అవన్నీ కూడా మీకు అయితే చెప్తానండి. స్టార్టింగ్లో వచ్చేసి అక్కడ వచ్చి 300 ఉన్నాయి, 500 ఉన్నాయి, 1000 రూపీస్ అలాగా కాటేజెస్ అయితే ఉన్నాయి. స్పెషల్గా రూమ్స్ అయితే కూడా ఉంటాయండి. మనకి నదికి ఎదురుగా అయితే చాలా కాటేజెస్ అయితే ఉన్నాయి. కొంచెం ముందర తెగిన అక్కడే ముందర పక్కల వాకిలి పోయేది అట్లా బాగుండే. ఇప్పుడు చాలా కొంచెం ఏదో దొంగతనం జరిగిందని చెప్పేసి సెక్యూరిటీ వాళ్ళు క్లోజ్ చేసేసారు. అక్కడ ఎంతున్నా వెనక్కి తిరుక్కొని ముందర నుంచి రావాలి, బృందావన్ గార్డెన్స్ నుంచి బయటికి రావాలి. చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ. అదొకటి కొంచెం సెక్యూరిటీ పెంచుకొనేదో లేదంటే ఎవరిని కాపలా పెట్టేసి అక్కడ నదికి ఎదురుగున్న వాకిలు తీస్తే బాగుంటుంది అనుకుంటున్నాను.
ఇవన్నీ టీ షేప్ టీ కప్ ఆకారంలో ఉన్న టీ స్టాలు. ఇంకా నెక్స్ట్ టీ తాగాము, మరి కంటిన్యూ అయితే చేస్తున్నాం రైడ్. మొత్తం అంతా కూడా వంట అక్కడ రూమ్లో అయితే చేసుకునేకి లేదండి, బయట పక్కన చేసుకొని మనం రూమ్లో కావాలంటే తీసుకొని వెళ్ళి తినచ్చు. అక్కడ రూమ్స్లో అయితే వంట చేసుకోవడానికి అయితే లేదు, బయట పక్కన ఎక్కడన్నా ఉంటే చేసుకొని మనం రూమ్లోకి అయితే తీసుకొని వెళ్ళి తినచ్చు. మేమైతే అదే చేసాము. లేదంటే ఇప్పుడు ఎక్కడైనా పోతుంటాం కాబట్టి ఎక్కడైనా చెట్ల కింద అట్లా కూడా నీళ్ళున్న చోట ఆగి మనం వంట చేసుకొని తిని వెళ్ళచ్చు. అలా బాగుంటుందండి, చాలా ఎంజాయ్ చేయొచ్చు అట్లా చేసుకొని తినడము వెళ్ళడము అంతా బాగుంటుంది. చాలా మంది ఉంటే ఒకరు ఇద్దరు ముగ్గురు అయితే అవసరం లేదు, ఎక్కడో కూడా హోటల్లో తినేసి పదానచ్చు. కానీ చాలా మంది ఉంటే ఆ ఎంజాయ్మెంట్ వేరే ఉంటుంది. ఇక్కడంతా చూడొచ్చు, కొత్త రోడ్ అయితే వేశారండి. ఇక్కడంతా కూడా కొత్త రోడ్ అయితే వేస్తున్నారు, కొంచెం డైవర్షన్ అయితే పెట్టారు. ఇక్కడంతా కూడా కొత్త రోడ్ అయితే వేస్తున్నారు. మనం గాలదిన్న దాటాము, గుత్తికి ఇప్పుడైతే దగ్గరలో అయితే ఉన్నాము. ఇక్కడ వచ్చేసి మనము చెప్పాను కదా, ఊర్లో వెళ్ళేసి లెఫ్ట్ సైడ్ తిరిగి మనము కంటిన్యూ అయితే వెళ్తాం. కానీ అంతకంటే మేము బాట్ల సుంకలమ్మని దర్శించుకొని మనం మళ్ళీ ఊర్లోకి అయితే వస్తామండి. ఇది వచ్చేసి మనం హైవేలో వెళ్తే గుత్తి కోట అనేది కనబడిస్తుంది. ఇదే అండి బాట్ల సుంకలమ్మ. బాట్ల సుంకలమ్మ దేవి సపరేట్గా అయితే నేను వీడియో చేశాను, కావాలంటే ఇన్ స్క్రీన్లో అయితే మీకు లింక్ ఇస్తాను, కావాలంటే వెళ్ళి చూడొచ్చు. ఇక్కడంతా కూడా మనం కూర్చొని తినడానికి, తర్వాత వచ్చి సపరేట్గా నిద్ర చేయాలంటే రూమ్స్ అవన్నీ కూడా ఇక్కడ అయితే అవైలబిలిటీ ఉంటాయి. ఇప్పుడు చూడండి, మేము బాట్ల సుంకలమ్మని దర్శించుకున్న తర్వాత మళ్ళీ మేము గుత్తి ఊర్లోకి రిటర్న్ వచ్చేసి అక్కడ నేను చెప్పాను కదా పోలీస్ స్టేషన్ పక్కన సందులో నుంచి మనం రూట్లో మనం ఆదోని, ఎమ్మిగనూరు ఇలాగా మనం మంత్రాలయం అయితే చేరుకుంటాము. ఒకవేళ మీరు ఎక్కడైనా కన్ఫ్యూజ్ అయితే అక్కడ ఎవరికైనా అడిగినా కూడా రూట్ అనేది చెప్తారండి, అడిగే దాంట్లో తప్పులేదు, అడిగి వెళ్ళండి. గూగుల్ తల్లిని నమ్ముకోవద్దండి, ఒక్కోసారి రాంగ్ రూట్ అనేది చూపిస్తుంది. ఇది వచ్చేసి డబుల్ రోడ్ అండి, అంతా కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడంతా కూడా జర్నీ అయితే మాకు చాలా ప్లెజెంట్గా చాలా ఎంజాయ్తో అయితే జర్నీ చేసాము మంత్రాలయంకి. ఇదంతా డబుల్ రోడ్ అండి. ఇక్కడ వచ్చేసి మధ్యలో ఒక చోట మళ్ళీ మేము ఆపి భోజనం అయితే చేసుకొని బయలుదేరాం. మళ్ళీ ఇక్కడ 4 రోడ్స్ వస్తాయి, అలాగే స్ట్రైట్ అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడైతే ఒక చోట ఆగామండి, ఇక్కడ గుడి ఉంది, గుడి దగ్గర ఆగి మేమైతే భోజనం అయితే చేసి మరి అయితే జర్నీ అయితే కంటిన్యూ చేస్తాం. ప్రజెంట్ అయితే భోజనం చేస్తున్నామండి, ఇక్కడ అంతా కూడా బాగుంది. ఓకే అండి, భోజనం అయితే చేస్తున్నాం, చేసిన తర్వాత మరి జర్నీ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే అండి, జర్నీ అయితే కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి ఎమ్మిగనూరులో ఉన్నామండి. ఎమ్మిగనూరు ఇక్కడ నుంచి మంత్రాలయం 47 కిలోమీటర్స్లో ఉంటుంది. ఓకే అండి, ఇక్కడ చూడొచ్చు కొండలు, కొండ మీద గుడి అంతా కూడా. ఇక్కడంతా కూడా హైవేనే అండి, ఇది కూడా హైవేనే. ఓకే, 47 కిలోమీటర్స్ చెప్పాను కదండి, 47 కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి మంత్రాలయంకి. సెకండ్ పార్ట్లో మీకు మంత్రాలయం తర్వాత వచ్చేసి లొకేషన్స్ అవన్నీ అయితే మీకు కవర్ అయితే చేసి చూపిస్తాను. మీరు ఇంతకుముందు కూర్చొని తిన్నాం కదా, అట్లా ఎవరైనా కూర్చొని ఎక్కడైనా వెళ్ళినప్పుడు టూర్లో తిన్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి, అండ్ ప్లేసెస్ కూడా. ఇంకా ఎక్కడైనా మీకు టూర్స్ బాగునేటివి, ప్లేసెస్ బాగునేటివి అయితే చెప్పండి, మేము కూడా విజిట్ చేస్తాం ప్లేసెస్. ఓకే అండి, మంత్రాలయంలోకి అయితే ఎంటర్ అయితే అయ్యాము. ఇంకా వెళ్ళి రూమ్ తీసుకొని అంతా లగేజ్ అంతా సర్దుకొని అంతా కూడా చూసుకోవాల్సి ఉంటుంది వర్క్. సెకండ్ పార్ట్ కోసం అయితే వెయిట్ చేయండి. ప్రెజెంట్ అయితే ఇది అప్డేట్, మరో వీడియోతో మరీ కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.